Practice question number 1. Dolly's day. Dolly uses 1 bucket for bath, 3 buckets for other work, and drinks 8 glasses of water in a day. Assume 1 bucket is equal to 10 liters, 1 glass is equal to 250 ml. Then answer the questions below. డాలీ స్నానం చేయడానికి 1 బకెట్ వాటర్, వేరే వేరే పనులకి 3 బకెట్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తారు అండ్ తాగడానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతారు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 బకెట్లో 10 లీటర్స్ ఉంటే గనక 1 గ్లాస్లో 250 ml ఉంటే గనక బాత్కి, స్నానానికి, తాగడానికి అంటే డ్రింకింగ్, అదర్ వర్క్ అంటే వేరే వేరే పనులకి టోటల్ వాటర్ ఇన్ డే కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్కి ఎన్ని బకెట్స్ యూస్ చేస్తారు? 1 బకెట్ ఫర్ బాత్ అన్నారు. అలాంటప్పుడు ఎన్ని లీటర్స్ అవుతుంది? 10 లీటర్స్ అవుతుంది. సో ఫర్ బాత్ ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యూస్డ్. అలాగే మీరు ఫర్ డ్రింకింగ్, ఫర్ అదర్ వర్క్, ఫర్ అండ్ టోటల్ వాటర్ కన్జ్యూమ్డ్ ఇన్ అ డే లీటర్స్లో రాయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ వాటర్ టేబుల్ ఫిల్ అండ్ టోటల్. మనకి ఇక్కడ కుకింగ్ అండ్ డ్రింకింగ్కి, వాటర్ యూటెన్సిల్స్కి, వాషింగ్ యూటెన్సిల్స్కి, వాషింగ్ క్లోత్స్కి, బాతింగ్కి లీటర్స్ ఇన్ అ డే ఇచ్చారు ఒక ఎంటైర్ ఫ్యామిలీకి. దీన్ని బట్టి టోటల్ వాటర్ యూజ్డ్ ఇన్ అ డే, ఒక డే మొత్తంలో ఎంత వాటర్ యూజ్ చేశారు అనేది మీరు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కోవాలి. ఇఫ్ ద ట్యాంక్ హ్యాస్ 500 లీటర్స్ వాట్ వాటర్ లెఫ్ట్ ఇస్. సో ఒక ట్యాంక్లో కనుక 500 లీటర్స్ కెపాసిటీ అయ్యి ఫుల్గా ఉంటే వాటర్, ఇదంతా యూజ్ చేసిన తర్వాత ఎంత వాటర్ మిగిలి ఉంటాయని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ నెక్స్ట్ డే needs a full 500 liter tank, how much to add? సో ఒక ట్యాంక్లో మళ్ళీ 500 లీటర్స్ కెపాసిటీ ఉండి నింపాలి అంటే 500 లీటర్స్ లెవెల్కి తీసుకురావాలి అంటే ఇంకా ఎంత యాడ్ చేయాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ.